హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గార్డెన్ వీడియో కాకుండా కిచెన్కి సంబంధించిన నేను రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని టిప్స్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే మనం పుదీనాని రెగ్యులర్గా వాడతాం కదా, ప్రతిసారి కొనకుండా ఇంట్లోనే ఎలా స్టోర్ చేసుకోవాలో, ఎలా పెంచుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ని తీసుకోండి. వాటర్ బాటిల్ని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, మనం వాటర్ బాటిల్స్ ఎంత ఇంట్లో కొనొద్దు తెచ్చుకోవద్దు అన్నా ఎప్పుడో ఒకసారి తప్పకుండా వాటర్ బాటిల్స్ కొనాల్సి వస్తుంది కదా, వాటిని పడేయకుండా చిన్న చిన్న వాటికి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మొక్కలకి వాటర్ పట్టడానికి కూడా బాటిల్ యూజ్ చేశాను కదా, స్టోర్ ఒక్కొక్క డాట్ పడేటట్టు, ఆ వీడియో కూడా ఉంది. ఇంకొకటి వాటర్ బాటిల్ని యూజ్ చేసి గిన్నెలు క్లీన్ చేసే స్క్రబ్బర్ని హ్యాండిల్గా యూజ్ చేశాను. అది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. ఆ రెండు బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకోసమే ఇది కూడా పుదీనాని స్టోర్ చేయడానికి కూడా ఇదే బాటిల్ని యూజ్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా బాటిల్స్ని యూజ్ చేసి చిన్న టిప్స్ని ఫాలో అవ్వచ్చు. పుదీనాని కొన్నప్పుడు ఒక విషయాన్ని గమనించాలి. లేత కొమ్మలు కాకుండా ఇప్పుడు మండ అనేది కొంచెం ముదురుగా ఉండాలి. ఈ విధంగా కొంచెం పుదీనాకి వేర్లు అనేది వచ్చి ఉండాలి. అలా వస్తేనే 100% వర్కౌట్ అవుతుంది మన టిప్పు. ఇలా తెచ్చుకున్న తర్వాత మీరు ఆకులని ఎందుకు కట్ చేస్తున్నానంటే, ఈ ఆకులు నీటిలో మునగడం వల్ల ఆకులు త్వరగా పాడవుతాయి కదా. పాడైన తర్వాత మనకు మొక్క అనేది బ్రతకడానికి అవకాశం ఉండదు. అందుకోసం మీరు ఏం చేయాలంటే, ఎంతవరకు వాటర్లో డిప్ చేస్తారో అంతవరకు ఆకులు లేకుండా చూసుకోండి. అందుకోసమే కట్ చేశాను. ఆకులను కట్ చేసి ఈ విధంగా మండలని ఈవెన్గా సెట్ చేసుకున్న తర్వాత, ఇందాక కట్ చేశాం కదా అదే బాటిల్లో ఫస్ట్ క్యాప్ తీసేసేయండి. క్యాప్ తీసేసి ఈ మండలని ఇందులో ఈవెన్గా సెట్ చేస్తే మనకు ఆ మండలు అటు ఇటు పోకుండా కరెక్ట్గా సెట్ అయి ఉంటాయి. అందుకోసమే బాటిల్ని కట్ చేశాను. ఓపెన్గా ఉంచడం వల్ల అటు ఇటు పడిపోతాయి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఈవెన్గా ఉంటుంది కదా. ఇందాక మనం ఆకులు ఎంతవరకు అయితే కట్ చేసామో అంతవరకు మాత్రమే వాటర్ని ఫిలప్ చేయండి. ఇది ఒకటేమో ఆకులని కట్ చేసుకోవాలి, తర్వాత వాటర్ని ఆకులు కట్ చేసుకున్నంత వరకే వాటర్ని ఫిలప్ చేసుకోవాలి. ఈ టిప్స్ని తప్పకుండా గమనించండి. మీకు పుదీనా పర్ఫెక్ట్గా రావాలంటే ఇవి ఫాలో అవ్వాల్సిందే. ఇంకొకటి, కొత్తిమీరని మనం తెచ్చుకున్న వెంటనే నీటిలో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక ఇది కూడా సేమ్ నీటిలో డిప్ చేయాలంటే ఆకులని తీయాల్సిందే. ఇలా తీయడం వల్ల ఏంటంటే, మనం ఎందుకు ఇదంతా ఇబ్బంది, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కదా డైరెక్ట్ కొత్తిమీర అని అనుకోవచ్చు. బట్ ఫ్రిడ్జ్లో పెట్టిన కొత్తిమీరకి న్యాచురల్గా మనం వాటర్లో డిప్ చేసిన కొత్తిమీరకి చాలా డిఫరెంట్ ఉంటుంది. న్యాచురలే కాబట్టి ఫ్రిడ్జ్ ఉన్న నేను కొన్నింటిని ఈ టిప్స్ని కంపల్సరీ ఫాలో అవుతాను. మనకు 4-5 డేస్ ఇలా వాటర్లో పెట్టిన కొత్తిమీర అనేది ఏం పాడవకుండా ఉంటుంది. డైరెక్ట్ మనము కూరల్లో వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేని వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్ టిప్ అనుకోండి. ఈ విధంగా మీరు డైరెక్ట్ పెడతారు, అలా త్వరగా పాడవుతుంది. క్లీన్ చేశాక చూడండి, మీకు తప్పకుండా 4-5 డేస్ ఇది స్టోర్ అవుతుంది. ఈ టిప్ని కూడా ఫాలో అండి. ఇంకొక యూస్ఫుల్ టిప్ అండి, నిమ్మకాయలండి ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. డైరెక్ట్ మార్కెట్ నుంచి తెచ్చేయడము, ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. నేను మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా నేను చాలా గమనించాను. వాళ్ళ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసరికి ఇలా డైరెక్ట్ నిమ్మకాయలు ఉంటాయి. అలా కాకుండా కొంతమంది మాత్రం కవర్లో పెట్టేసుకుంటారు. ఓకే, కవర్లో పెట్టిన 5 డేస్ 10 డేస్ ఉంటాయి. కానీ ఈ పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల చూడండి, మీరు గమనించండి, మనం డైరెక్ట్ పెట్టడం కన్నా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి. నేను ఎప్పటి నుంచో ఈ టిప్ని వాడుతున్నాను. కవర్లో పెట్టని వాళ్ళు మీరు గ్లాస్ జార్స్, టిఫిన్ బాక్స్లు అవి ఉంటాయి కదా, అందులో పెట్టినా ప్రాబ్లం లేదు. ఇలా నేను కవర్లో పెట్టి ఇలా డైరెక్ట్లో ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకొక టిప్ ఏంటంటే, మైదా పిండిని గ్లాస్లో పోసి ఇలా రొటేట్ చేస్తే ఈజీగా వస్తుంది. అది మైదా పిండికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. కానీ మనం మైదా పిండి ఎక్కువ వాడడం, గోధుమ పిండి వాడతాం కాబట్టి ఇలా మీరు బయట పడకుండా, అంటే చిన్న గిన్నెలో కూడా మనం పిండిని ఏ విధంగా జల్లించుకోవచ్చో చూడండి. ఈ విధంగా ఒక గిన్నెతో నేను ఈ విధంగానే గిన్నె వేసి ఇలా తిప్పడం వల్ల త్వరగా వస్తుంది. అంటే 5-10 మినిట్స్ అయ్యే వరకు 2 మినిట్స్లోనే అవుతుంది. ఇంకొకటి, బయట పడకుండా ఉంటుంది. ఇంకో టిప్పు చూడండి, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలాంటి జూట్ బ్యాగ్స్ మీకు ఇస్తారు కదా, ఆ జూట్ బ్యాగ్స్ని
వాడినప్పుడు టమాటా మచ్చలు అవి ఇవి కూరగాయల మచ్చలు ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు కొంచెం వాడకుండా నేను ఏం చేస్తానంటే క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా గిన్నెలు క్లీన్ చేయడానికి ఇంట్లోనే ఈకో ఫ్రెండ్లీ స్క్రబ్బర్ని తయారు చేసుకుంటాను. ఎలా తయారు చేసుకున్నానంటే ఒక 5-6 ఇంచెస్ని ఈ విధంగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఇదైతే మనకు అంత యూజ్ ఉండదు కాబట్టి ఇది తీసేసేయండి. ఇది కూడా యూజ్ అవుతుంది, చెట్లకు కట్టడానికో దేనికో దీనికి ఆ తాడు కూడా యూజ్ అవుతుంది. ఇలా నేను 5-6 ఇంచెస్ని ఈ విధంగా 2-3 పీసెస్ని కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ముక్కని మిగులుస్తాను, అది ఎందుకు యూజ్ చేస్తానో కూడా చెప్తాను, వీడియోను కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్నాను కదా ఓ 6 ఇంచెస్ పీసెస్ని, వాటిని ఫస్ట్ అయితే ఏం చేయాలి, స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవడానికి మిషన్ లేదనుకోండి, చేత్తోనే కుట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మిషన్ లేని వాళ్ళు దీనికోసం మిషన్ ఎక్కడ కొంటారండి, ఇంట్లోనే సూదిదారంతోనే చేత్తోనే కుట్టుకోండి. నాకైతే ఈ మిషన్ ఉంది, నేను ఇలా చుట్టూ వీడియోలో చూస్తున్నట్టు కుట్టుకోండి. ఏం లేదండి, సైడ్లని మీకు ఇంకా స్ట్రాంగ్గా రావాలంటే సైడ్లకి కొంచెం ఫోల్డ్ చేయండి. నేను హడావిడిలో మీకు ఇది చూపించడానికి జస్ట్ డైరెక్ట్ ఫోల్డ్ చేయకుండానే చూపిస్తున్నాను. మీరు చుట్టూ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి చాలా రోజుల వరకు. మన స్క్రబ్బర్ అనేది గిన్నెలు క్లీన్ చేసినప్పుడు కూడా స్క్రబ్బర్ పాడవకుండా ఉంటుంది. ఇది మాత్రం మీరు తప్పకుండా, నేనైతే 2 years అవుతుంది గిన్నెలు క్లీన్ చేసే స్క్రబ్బర్ని, ప్లాస్టిక్ స్క్రబ్బర్ వాడడం లేదు. చూడండి ఇదొకటి, ఇది న్యాచురల్ లిక్విడ్ అండి. ఇది నేను 6-7 months అవుతుంది, వీడియో కూడా తీశాను కదా, అది చూడండి నాకు చాలా యూజ్ అవుతుంది. అది ఇది అయిపోయింది, 2 liters ఇది అయిపోయింది, లాస్ట్ ఇది 10 daysలో ఇంకా ఇది మొత్తం అయిపోతుంది. ఆ లోపు ఇంకొకటి బుక్ చేసుకుంటాను. ఈ విధంగా ఫిలప్ చేశాక కొంచెం మిగిలితే ఏం చేశాను, ఇందాక నేను స్టిచ్ చేశాను కదా, దానికి స్క్రబ్బర్కి రుద్ది మీకు గిన్నెలు క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత న్యాచురల్ లిక్విడ్ ఇది అంటే మనం సబ్బు వాడడం కన్నా, సబ్బు వాడితే ఏమవుతుంది కొంచెం ప్లేట్లు వైట్ అలా అవుతాయి కదా, ఈ న్యాచురల్ లిక్విడ్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు. న్యాచురల్ లిక్విడ్స్ని, న్యాచురల్ ప్రొడక్ట్స్ని మీతో షేర్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది, అందుకోసమే షేర్ చేస్తుంటాను. ఇలా స్క్రబ్బర్ చూడండి ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇలాంటివి ఉన్నప్పుడు మనము ప్లాస్టిక్ స్క్రబ్బర్లని వాడడం ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా మానేసుకోండి. మీకు మానేయాలనున్న ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు అవైలబుల్ లేక కూడా మీరు ప్లాస్టిక్ స్క్రబ్బర్లు వాడుతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడడం ఎవరికి ఇష్టం ఉంటుందండి, న్యాచురల్ వాడడం ఇష్టం. కాబట్టి మీరు ఇకనైనా కంపల్సరీ మీ దగ్గర జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ట్రై చేయండి. ఇంకొకటి అయితే అసలు ఇది ఏమంటారు, లూఫ్ అంటారు, ఇది బీరకాయతో తయారయ్యేది. 12 pieces ప్యాక్ అండి. నేను ఆ వీడియో కూడా తీశాను, ఒకసారి వీలవుతే అది కూడా చూడండి. జెన్యున్గా చెప్తున్నా, ఇది నాది 4th piece 5th piece అనుకుంటా, అది కూడా చాలా బాగుంది. వీలవుతే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. ఇంకో టిప్ ఏంటంటే, మనము ప్లేట్లు గిన్నెలు 2 జాయింట్లు అవుతుంటాయి కదా అనుకోకుండా, అప్పుడు ఏం చేయాలంటే ఆ జాయింట్ దగ్గర వాటర్ని ఫ్లోని ఈ విధంగా పెట్టామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. కరెక్ట్గా చూడండి, ఇక్కడ మనం వాటర్ని ట్యాప్ని ఆన్ చేస్తే ఈజీగా వస్తుంది. ఇంకొక టిప్ ఏంటంటే, ఇందాక కట్ చేశాను కదా, కట్ చేసిన తర్వాత ఒక ముక్క మిగిలింది కదా, దీన్ని కూడా చుట్టూ 2 పొరలతో మీరు స్టిచ్ చేసుకోండి, చేత్తో అయినా మిషన్తో అయినా. చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని స్ప్రే, ఇది కూడా ఈ స్ప్రే లిక్విడ్ కూడా నేను ఈకో ఫ్రెండ్లీ న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇది కూడా వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఈ విధంగా స్ప్రే చేసి జస్ట్ ఈ క్లాత్తో తూడ్ చేస్తే అయితే నీట్గా మచ్చలు లేకుండా ఈజీగా వస్తుంది. మీరు తప్పకుండా ఫాలో అండి. నా వీడియోలో అయితే న్యాచురల్గా తప్పకుండా మీకు వీలైనంత వరకు టిప్స్ షేర్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.